ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యముండేది. ఆ రాజ్యాన్ని వరుసగా 7 రాజులు పాలించారు. ప్రతి రాజు స్వభావం వేరు, వారి పాలన కూడా వేరు. ఆ 7 రాజుల కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రాజు చాలా అహంకారిగా ఉండేవాడు. ప్రజల మాట వినేవాడు కాదు. తాను చెప్పిందే నిజమనుకునేవాడు. దాంతో ప్రజలు చాలా బాధపడ్డారు. రెండో రాజు చాలా ధైర్యవంతుడు. శత్రువులు రాజ్యంపై దాడి చేసినప్పుడు అతను ధైర్యంగా పోరాడి రాజ్యాన్ని రక్షించాడు. ప్రజలతన్ని గౌరవించారు. మూడో రాజు చాలా జ్ఞానవంతుడు. అతను పండితుల మాట విని సరైన నిర్ణయాలు తీసుకునేవాడు. అందువల్ల రాజ్యంలో శాంతి, సుఖసంతోషాలు పెరిగాయి. నాల్గో రాజు చాలా దయగలవాడు. పేదవారికి సహాయం చేసేవాడు. ప్రజయు కష్టాలు చూసి వెంటనే సహాయం చేసేవాడు. ప్రజలు అతన్ని చాలా ప్రేమించారు. ఐదో రాజు చాలా అలసత్వంగా ఉండేవాడు. రాజ్య పనులపై ఆసక్తి చూపేవాడు కాదు. దాంతో రాజ్యంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఆరవ రాజు చాలా న్యాయంగా ఉండేవాడు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేవాడు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూసేవాడు. ప్రజలు అతనిపై విశ్వాసం పెట్టారు. ఏడో రాజు అన్నీ మంచి లక్షణాలు కలిగిన నాయకుడు. ధైర్యం, జ్ఞానం, దయ, న్యాయం అన్నీ అతనిలో ఉన్నాయి. అందుకే అతని పాలనలో రాజ్యం చాలా అభివృద్ధి చెందింది. మంచి లక్షణాలున్నవారే నిజమైన నాయకులు. నాయకుడు మంచివాడైతే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు రావడానికి బెల్ ఐకాన్ నొక్కండి.